హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు నా కళలోకం. మనందరి ఇళ్ళలో ఉంటూనే ఉంటాయి కదా, కలర్ పోయినవి, పాడైపోయినవి, స్టూడెంట్స్ ఊడిపోయినవి బ్యాంగిల్స్. వీటన్నిటి మనకు పడేయాలంటే మనసు రాదు కదా. వాటన్నిటిని నేను రీమోడలింగ్ చేసుకొని యూజ్ చేసుకుంటున్నాను. ఆ మోడల్స్ ఏంటి ఈ వీడియోలో మీకు చూపించబోతున్నాను. మీకు తప్పకుండా నచ్చుతాయని అనుకుంటున్నాను. ఇప్పుడు సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ని మేక్ చేయడానికి అందరూ ఈ కుందన్స్ని యూజ్ చేస్తున్నారు. ఇవి మనకి మార్కెట్లో అయినా కూడా ఇంకా ఆన్లైన్లో కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇవి మనకి కావాల్సిన షేప్స్ కానీ సైజెస్లో కానీ దొరుకుతాయి, ఇంకా కలర్స్ కానీ దొరుకుతాయి. మీరు బ్యాంగిల్స్ మోడల్స్ అన్ని చూస్తుండండి, నేను వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఎలా చేశాను, మనకు అలా చేయడం వల్ల యూస్ ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనము సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ని మేక్ చేయడానికి నార్మల్గా అయితే ప్లాస్టిక్ బ్యాంగిల్స్ని యూజ్ చేస్తాము. అది బ్యాంగిల్ సైజుని బట్టి ఇంకా వెడల్పుని బట్టి ఇట్లా 10 to 15 రూపీస్ అట్లా ఉంటాయి బ్యాంగిల్ వచ్చి. ఇంకా ప్లాస్టిక్ బ్యాంగిల్స్ని కొంతమంది వేసుకోవడానికి ఇష్టపడరు, అంటే మ్యారేజ్ అయిన వాళ్ళు మెయిన్గా. సో మనకి బ్యాంగిల్స్ అయితే మనం ఎలాగో పడేస్తాం కాబట్టి మనం వీటిని యూజ్ చేసుకున్నామంటే దానివల్ల కొంత అమౌంట్ సేవ్ అవుతుంది. ఇంకా ఇప్పుడు మనకి బ్యాంగిల్ డిజైన్ బట్టి మనకి ఎంత వెడల్పు కావాలో చూసుకొని మనం యూజ్ చేసే బ్యాంగిల్స్ని ఒకదానితో ఒకటి గ్లూ అంటించేసుకొని కొంచెం సేపు ఆరనిచ్చిన తర్వాత సిల్క్ థ్రెడ్ని దానితో చుట్టేసుకోవాలి. నెక్స్ట్ మనం ఈ కుందన్స్ని మనకు కావాల్సిన డిజైన్లో అంటించేసుకుంటే సరిపోతుంది. మనకు కావాల్సిన డిజైన్ రెడీ అవుతుంది. దీనివల్ల మనకి కొంత అమౌంట్ సేవ్ అవుతుంది. అది కాకుండా మనకి నచ్చిన డిజైన్ మనకే ఇంట్లోనే రెడీ అవుతుంది. మన చేత్తో మనం ఏదైనా చేసుకున్నప్పుడు ఉన్నంత సాటిస్ఫాక్షను మనము ఆ వస్తువుని కొన్నప్పుడు రాదండి. సో అందరూ ఇలా ఏదైనా చేయడానికి ట్రై చేయండి. అందరిలోనూ ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, దాన్ని బయటికి తీయండి. నేను ఏదైనా వస్తువు తయారు చేశానంటే అటుపోతే ఒకసారి ఇటుపోతే ఒకసారి పదే పదే దాన్ని చూసుకుంటూ కూర్చొని ఉంటాను. మీరు కూడా అలానే ఉంటారా? అలాగే ఉంటే నాతో షేర్ చేసుకోండి. ఇవి మనం బయట కొనాలి అంటే మినిమం 200-300 పెట్టాలి ఒక సెట్ కొనాలి అంటే. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏ మోడల్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా ఏమైనా ఐడియాస్ ఉంటే నాతో షేర్ చేసుకోండి.